శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం జూలై 28, 2025 సోమవారం. చవితి రాత్రి 11 గంటల 28 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుని సాయంత్రం 5 గంటల 39 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 25 నిమిషాల నుండి 3 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: లింగాష్టకము, గౌరీదేవి అష్టకము చదవండి. పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు: మేషరాశి, సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశి, దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇంతకాలం పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మిథున రాశి, నూతన ప్రయత్నాలు అనుకూలించి ముందుకు సాగుతారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. కర్కాటక రాశి, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సింహరాశి, అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. షేర్లు క్రయ విక్రయాలలో స్వల్పంగా లాభాలు పొందుతారు. కన్యారాశి, వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. తులారాశి, ఇంట బయట అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఓర్పు నేర్పులతో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి, సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ధనస్సు రాశి, కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల కలయిక. మకర రాశి, ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. కుంభరాశి, ఇంటా బయట అనుకూలంగా ఉండును. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మీనరాశి, విలువైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నమస్కారం.